ఎగ్జిబిట్స్ దీనిని వస్తు ప్రదర్శన అని కూడా అనవచ్చు. విద్యార్థి ఒక సందర్శకుడిగా కానీ, ఒక ప్రేక్షకుడిగా కానీ, ఒక ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రత్యేక ప్రదేశంలో అర్థవంతంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూడటమే ఎగ్జిబిషన్గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు వైజ్ఞానిక ప్రదర్శన, పుస్తక ప్రదర్శన, పెంపుడు జంతువుల ప్రదర్శన మొదలైనవి. ఈ ఎగ్జిబిషన్లో వస్తువులను రూపొందించి ప్రదర్శించిన వారికి నిర్మాణాత్మక హస్తలాఘవ నైపుణ్యాలు కలుగుతాయి. వీటిని చూసే వారికి పరిశీలన నైపుణ్యాలు కలుగుతాయి. టెలివిజన్ వాస్తవ సంఘటనలను వెనువెంటనే ప్రత్యక్ష ప్రసారం చేయగలుగుతుంది. ఈ సామర్థ్యం చలనచిత్రాలకు లేదు. తరగతి బోధనకి ఇది చక్కని మాధ్యమంగా పనిచేస్తుంది. ఈ టెలివిజన్ వినడం, వీక్షించడం ద్వారా విద్యార్థికి విషయ అవగాహన కలుగుతుంది. ప్రతినిధిత్వ అభ్యసన అనుభవాన్ని పొందుతాడు. ఉదాహరణకు దూరదర్శన్ పాఠశాల కార్యక్రమాన్ని చూడడం, యానిమల్ వరల్డ్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లాంటి ప్రసార కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు అభ్యసన అనుభవాలు